అందరికీ నమస్కారం. నా పేరు బాలాజీ. నేను ప్రజెంట్ వచ్చేసి తాటిగుంట గ్రామం, మల్లకల మండలం, ఈ మన గద్వాల్ డిస్టిక్లో ఉన్నాము. అన్న వచ్చేసి దాదాపు 20 ఎకరాల బత్తాయి తోట పండించడం జరుగుతుంది. అన్న ఇప్పుడు మన ప్రతిభ ప్రోడక్ట్స్ ఎప్పటి నుంచి వాడుతున్నాడు, వాటి వివరాలు అన్నతో మనం తెలుసుకుందాం. అన్న నమస్తే. నమస్తే అన్న, మీ పేరు? తిమ్మప్ప గౌడ్. అన్న, ఎన్ని ఎకరాలు పండిస్తున్నారు? 20 ఎకరాల బత్తాయి పండిస్తాం. 20 ఎకరాల బత్తాయి. 20 ఎకరాల బత్తాయి మన ప్రతిభా ప్రోడక్ట్స్ ఎప్పటి నుంచి వాడుతున్నారు? 5 ఇయర్స్ నుంచి వాడుతున్నాం. 5 ఇయర్స్ నుంచి వాడుతున్నారు. ఓకే. ఈ 5 ఇయర్స్ నుంచి ఇప్పుడు చెట్లు ఎన్ని సంవత్సరాలు? 7 ఇయర్స్. 7 ఇయర్స్ అంటే 3 సంవత్సరాలు ఉండగా నుంచి వాడుతున్నారు. ఈ ప్రతిభా ప్రోడక్ట్స్ వాడడం వల్ల మీకు మొక్కలో మార్పులు కానీ భూమిలో మార్పులు కానీ ఏ విధంగా తెలుస్తున్నాయి? మొక్కలో మార్పు ఉంది సార్. బయట ఫర్టిలైజర్ కన్నా ఈ ఫర్టిలైజర్లో చేంజ్ ఉంది. ఇంకోటి చెట్టు తొందర చేంజ్ కావడం, నలుపు బాగుంటుంది, కాయ షేడింగ్ గ్రోతింగ్ కూడా బాగుంటుంది. మన నార్మల్ ఫర్టిలైజర్ వేయడం వల్ల చెట్టు పలిగిపోతుంది. సింకు తెగులు అనేది కానీ జింకు తెగులు అనేది కానీ రావడం జరుగుతుంది. ఇది వేసిన కాంచి మాకు ఎటువంటి అయితే లేదు, ప్రాబ్లం లేదు. చెట్టు కూడా గ్రోతింగ్ బాగుంది. మీరు రసాయనిక ఎరువులు ఏమన్నా వాడుతున్నారా? ఏం లేదు సార్, మొత్తం ప్రతిభా బయోటెక్. అంటే రసాయనిక ఎరువులు ఏం వాడడం లేదు? ఏం లేదు. ఈ వాటర్ సాల్యుబుల్ వాడుకుంటూ కింద మీకు ఈ అవని పొడి పెడుతున్నారా? పొడమి, అన్నపూర్ణ, నేచర్ కి, ప్రోమర్ ఇవి పెడుతున్నాం సార్. ఓకే. ఇవి వాటర్ సోర్సెస్ వచ్చి గామా, జూకా, కొకోలి, లార్వా ఇవి వాడుతున్నాం. ఓకే అన్న, ఇప్పుడు ఈ కొకోలి వాడడం వల్ల మీ భూమిలో ఏమన్నా మార్పులు ఏ విధంగా ఏమన్నా కనపడుతున్నాయా? మార్పు కనిపిస్తుంది సార్. మొత్తం మెదువు కానీ గుల్లలాగా వచ్చి మన వానపాం టైప్ ఎట్లా ఉంటుందో ఆ విధంగా వచ్చింది సార్ మొత్తం. అవునవునులే. మన ఇంతకు ముందు భూమి గట్టిగా ఉండేది సార్, పొలం ఏర్ల దగ్గర. ఇప్పుడు చాలా మెదువుగా ఉంది. ఓకే ఓకే.